బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాడులు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జీఎం కుమార్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ తనిఖీల్లో భారీగా నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో ఆ నగదు లెక్కింపుకు కౌంటింగ్ మిషన్లను అధికారులు వినియోగిస్తున్నారు. దాదాపుగా 1,00,000 ఆ నగదు లెక్కింపుకు కౌంటింగ్ మిషన్లు అధికారులు ఉపయోగిస్తున్నారు. దాదాపు 1,20,00,000 నిధులు, అలాగే కిలో బంగారం, కిలో వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారుల బృందం ఆరా తీస్తోంది. గత నెలలో తన కుమార్తె వివాహాన్ని కుమార్ అంగరంగ వైభవంగా ఎంతో డబ్బులు వెచ్చించి మరీ జరిపించాడు. వివాహం కోసం కొన్ని 100 కోట్ల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఆ డబ్బులు ఎలా సంపాదించారనే దానిపై కుమార్ వద్ద నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ లో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాడులు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జీఎం కుమార్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ తనిఖీల్లో భారీగా నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో ఆ నగదు లెక్కింపుకు కౌంటింగ్ మిషన్లను అధికారులు వినియోగిస్తున్నారు. దాదాపు 1,20,00,000 నగదు, కిలో బంగారం, కిలో వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారుల బృందం ఆరా తీస్తోంది. గత నెలలో తన కుమార్తె వివాహాన్ని కుమార్ అంగరంగ వైభవంగా ఎన్నో డబ్బులు వెచ్చించి మరీ జరిపించారు. వివాహం కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఆ డబ్బులు ఎలా సంపాదించారనే దానిపై కుమార్ వద్ద నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ దాడులు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తూ ఉంది ఏసీబీ. మొత్తం ఏదైతే మల్లాపూర్ లోని కుమార్ ఇంట్లో ఏసీబీ డిఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. జీఎం కుమార్ బంధువుల ఇళ్లలోనూ కూడా ఈ సోదాలు అదే విధంగా కొనసాగుతూ ఉన్నాయి.
భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు మనకైతే కొంత సమాచారం ఉంది. మొత్తంగా కుప్పలుగా ఉన్నటువంటి నోట్ల కట్టలు చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారంట. నగదు లెక్కింపు కోసం కౌంటింగ్ మిషన్లు కూడా వినియోగిస్తున్నారంటేనే అక్కడ ఏ స్థాయిలో నగదు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల వివరాలపై కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆరా తీస్తూ ఉన్నారు. ఈ సోదాకి సంబంధించినటువంటి పూర్తిగా ఏదైతే పక్కా సమాచారంతో ఇటు ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. ఈ జలమండలికి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ గా ఉన్నటువంటి కుమార్ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము పోగేసుకుంటున్నారనేటువంటి సమాచారం మేరకు ఏసీబీ నిఘా పెట్టింది. దానిలో భాగంగానే పక్కా సమాచారాన్ని సేకరించింది. ఎక్కడెక్కడ ఇతను దీనికి సంబంధించినటువంటి నగదును సేకరిస్తున్నారు, వాటిని ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, అతనికి ఉన్నటువంటి నెట్వర్క్ ఏంటి, అదేవిధంగా బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎలా ఎంత మొత్తంలో నగదు సేవ్ చేశారు, అదేవిధంగా ఆస్తులు వాటికి సంబంధించినటువంటి వివరాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత ఈ రోజు ఉదయం ఏకకాలంలో ఇక దాడులకు దిగారు. ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి పక్కా సమాచారంతో ముందుకు వెళ్ళటం. ఒక పక్క ఏదైతే మల్లాపూర్ లోని కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తూనే ఆయన బంధువుల నివాసాల్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. పెద్ద మొత్తంలో నగదు దొరికేటువంటి అవకాశం కూడా ఇతర ఏదైతే బంధువుల ఇళ్లలో కూడా ఉందంటూ కూడా మనకైతే కొంత సమాచారం ఉంది. ఒక పక్క ఏదైతే ఈ కుమార్ నివాసంలో నోట్ల కట్టలు పెద్ద ఎత్తున కుప్పలుగా పోసినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఓ పక్క మనకైతే కొంత సమాచారం ఉంది. దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ మిషన్ల ద్వారా వాళ్ళు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా లెక్కింపు జరుపుతున్నారంటేనే కుమార్ ఏ స్థాయిలో ఈ అవినీతి సొమ్మును పోగేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇతనికి ఈ విధంగా ఎవరు సహకరించారు, ఎంత కాలంగా దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అసలు దీనివల్ల ప్రభుత్వానికి ఏ మేరకు నష్టం ఏర్పడింది, ఇతను ఈ స్థాయిలో ఎంత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతుంటే, అవినీతి సొమ్మును పోగేసుకుంటుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఏమైపోయిందనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కుమార్ నివాసంలో ఈ రోజు ఏసీపీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించడం, ఆ దాడుల్లో పెద్ద ఎత్తున నగదు అదేవిధంగా ఇతర ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించి మరికొంత సేపట్లో పూర్తి స్థాయిలో కుమార్ దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత, ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను సేకరించిన తర్వాత ఇటు ఏసీబీ అధికారులు కూడా మీడియా ముందు పూర్తి వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఎస్ రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.